వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని 30 సంవత్సరాలుగా తిరుగుతున్న మహిళలు వచ్చింది అంటారు, తర్వాత లేదు అంటారు. కలెక్టర్ ఎన్ని అప్లికేషన్లు పెట్టినా రాలేదు. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. లోకల్ లీడర్లు పట్టించుకోవటం లేదు. మా 30 సంవత్సరాల నుండి కిరాయి ఇంట్లో ఉండుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము కూలీ నాలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాము. ఆధారాలు నేను చూపిస్తున్నాను. ఉన్న వాస్తవాలు రిపీట్ గారు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, వాస్తవంగా ఉన్నాయి. ఈ పేదవాళ్లకు ఎందుకు న్యాయం చేస్తలేరు? ఇది చూడండి. ఆల్రెడీ ఇవ్వాలని పేదవాళ్లకు ఆర్డర్ జారీ చేసినాక కూడా కలెక్టర్ గారు ఇంతవరకు పేదవాళ్లకు న్యాయం చేస్తలేరు. ఒకవేళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్లకు 2 ఎకరాల భూమి అమలు చేయండి. ఇది చూడండి. ఇగో రాష్ట్ర గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ గారు మీరు చూస్తున్నారా? అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఉన్నాయి, వాస్తవానికి నేను ఆధారాలతోటి చూపిస్తున్నాను. నా మీద కేసు బుక్ చేస్తే చెయ్యండి, నో ప్రాబ్లమ్స్, ఏ సందేశం లేదు. ఎందుకంటే మీడియా ప్రజల పక్షాన ఉంటుంది, ఎవరికి భయపడది. ఈ మహమ్మద్ చాంద్ పాషా, నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని, ఎవరికి భయపడను. ఎవడు తప్పు చేసినా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రజల దిక్కుంటాను, ప్రజలకు సేవలు కూడా చేస్తాను. ఈ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అలాట్మెంట్ చేస్తున్నారు పేదవాళ్ళకు? ఎన్ని కాలాలు మీరు పేదవాళ్ళకు మోసాలు చేస్తూ ఉంటారు చెప్పండి. ఈ పేదవాళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. మీరు ఎవరి గురించి పనిచేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి మీరు ఫస్ట్. నేను అడుగుతున్నాను, ఓపెన్గా నేను మీకు అడుగుతున్నాను. ఈ పేదవాళ్ళు 30 సంవత్సరాల నుంచి మీ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు. ఈ పేదవాళ్ళు ఆడియో ఆఫీస్ తిరుగుతున్నారు, తహసీల్దార్ దగ్గర తిరుగుతున్నారు. బెస్ట్ కదా. తిరిగి వాళ్ళు ఆల్రెడీ యాస్టకు వచ్చింది, వాళ్ళ కాళ్ళు అరిగినంత తిరుగుతున్నారు. వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళు చెమటలు ఇట్లా పుట్టించి మీకు గవర్నమెంట్ అధికార వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. మీకు తెలియదా? ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు, ఎంపీలకు జీతాలు ఇస్తున్నారు, 16 మంత్రికి కూడా ఈ ప్రజలే జీతాలు ఇస్తున్నారు. మీరు ఈ పేదలకు మీరు న్యాయం చేయలేకపోతే మీకెందుకు పదవులు? రాజీనామా చేయాలని నేను అడుగుతున్నాను. మీకు మీ పేరు చెప్పమ్మా. మీ పేరు ఏంది? ఏం పేరు? ఏ ఏరియాలో ఉంటారు? భవానీ నగర్, సంగారెడ్డి మండల్ కూడా సంగారెడ్డి, ఆడియో ఆఫీస్ కూడా సంగారెడ్డిలో వస్తుందండి. నమస్తే, జై హింద్, జై తెలంగాణ. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. నేను మా కలెక్టర్ సార్ తోటి అడిగాను. నేను నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో పని చేస్తారు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి ఇళ్ళ గురించి దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు పేదవాళ్ళకు ఇల్లు దొరకలేదు. ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు. అర్హులైన వాళ్ళకు, హక్కుదారులకు ఇల్లు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే ఉంటాడు, రేపు ఉండడు. ఎంపీ ఉంటాడు, రేపు ఉండడు. చీఫ్ మినిస్టర్ ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు. కానీ ప్రజలు జీవితం ఉంటారు. కలెక్టర్ అంటే ఒక జడ్జి సమానం. జడ్జి న్యాయం చేయాలి పేదవాళ్ళకి, కానీ అన్యాయం జరుగుతుంది. చూడండి, పాసి పనులు చేస్తారు వీళ్ళు, ఇళ్ళల్లో పని చేస్తారు వీళ్ళు. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే ఎందుకు మీకు పదవిలు? నేను సంగారెడ్డి జిల్లా, నేను స్టాఫ్ రిపోర్టర్గా నేను అడుగుతున్నాను. దీనికి కరెక్ట్ మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే వాస్తవం ఇది. అప్లికేషన్ అన్నీ గోలైపోతున్నాయి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశారు. అని ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నాను. చీఫ్ సెక్రటరీ గారు ఇల్లు ఇవ్వాలి అని ఇగో ఆర్డర్ జారీ చేశారు. ఆర్డర్ జారీ చేసినాక కూడా ఎందుకు అలాట్మెంట్ చేయలేదు? వీళ్ళు ఇళ్ళల్లో పనిచేసి బతికే వాళ్ళు. మేము మీడియా వాళ్ళం, హక్కుల గురించి, న్యాయం గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెట్టుడు ఇది సరైన కాదు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, హక్కుదారులకు మీరు న్యాయం చేయండి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో
నా దగ్గర ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాను. ఆధారాలు లేకపోతే నా మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు, నా మీద కేసు బుక్ చేయొచ్చు. ఆఫీసర్ తప్పు చేసినట్టు నేను ఆధారం చూపిస్తే వాళ్ళకు సస్పెండ్ చేస్తారా? నేను మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఆధారాలు లేని నేను మాట్లాడాను. మా ఛానల్ కూడా పేడ వార్తలు పెట్టది, ఉన్న వాస్తవాల వార్తలు పెడతాం మేము. ఆధారాలు ఉంటేనే పెడతాం మేము. చూడండి, మా దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇగో చూడండి, ఇప్పుడు మాకు గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు, ఆ కాపీ ఉంది. చూడండి, ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు కూడా ఇగో ఇవ్వాలే వీళ్ళకు డబల్ బెడ్రూమ్ అని ఆర్డర్ జారీ చేశారు. ఎందుకు ఇవ్వలేదు? ఏం చేస్తున్నారు అధికార వాళ్ళు? దానికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇవి చూడండి, ఈ మహిళలు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ నోటితోటి ఇందా మౌనం. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కిరాయితోటి ఉంటున్నారు, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. నేనండి చెప్పమ్మా, ఏం పేరు మీది? నా పేరు బాలమణి సార్. నా కాంచి చెప్పమ్మా. నా పేరు బాలమణి. 30 సంవత్సరాలు అయ్యి సార్ మేము తిరగబట్టి. మాకు ఏది కొంచెం దగ్గర ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ఎన్నిసార్లు అందరు చెప్పినాం కానీ పట్టించుకుంటలేదు సార్. ఎన్నిసార్లు అప్లికేషన్ రాశారు ఇళ్ళ గురించి? 30 సంవత్సరాలు సార్ తిరుగుతూనే 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ఉన్నాము. ఎక్కడ చెత్త డబ్బులు పడేస్తారో ఏం చేస్తారో మాకు తెలుసలేదు సార్. వస్తుంది పొమ్మ అది అని మధ్య చెప్తున్నారు. మాకు పేరు వచ్చిన లిస్టులో ఓటు అవి వేసినాము, టోకన్లు వేసినాము, అవి వేసినాం, మాకు తెలియదమ్మా అని చెప్తున్నారు సార్. ఇట్లా మాకు ఏది కూడా కొంచెము న్యాయం అనేది జరుగుతలేదు. మాకేం ఎట్ల నుంచి న్యాయం జరుగుతుంది? మాకు ఎవ్వరు చెప్తారు? గల్లీ కౌన్సిలర్ ఏరియా ఎమ్మెల్యే ఏం చేయలేదా? ఎవ్వరు ఏం చేయలేదు. కౌన్సిలర్ ఏం చేయలేదా? ఎవ్వరు ఏం చేయలేరు. మాకు మా దాకా వస్తుంది. ఆడియో గారు ఏం చేశారు? ఆడియో మన పని చేయలేదా? ఎన్నిసార్లు కలెక్టర్కి అడిగారు మీరు? మీరు ఎన్నిసార్లు కలెక్టర్కి అడిగారు? 2-3 సార్లు తిరిగినాం సార్. 2-3 సార్లు తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి తిరిగినాము. అంటే 30 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? 30 సంవత్సరాలు సార్. అంటే మీకు ఇంత వరకు ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు మీకు ఇల్లు కావాలి. మేము 5,000-6,000 కట్టి ఇల్లు కట్టుకోవాలంటే మేము ఏం తినాలి? ఏం పని చేస్తారు మీరు? మేము ఇళ్ళలో పని చేస్తాము. పిల్లలు పెట్టుకొని, ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు సార్, వాళ్ళని పెట్టుకొని నేను ఇళ్ళలో ఇప్పుడు 6,000 ఇంటికి కిరాయి కట్టుకుంటున్నా. మీకు కలెక్టర్ కానీ ఎవరు మీకు ఆన్సర్ సమాధానం ఇస్తలేరు. గల్లీ కౌన్సిలర్ ఊట వాళ్ళ చేతిలో మా చేతిలో ఏం లేదని. మీరు ఓట్లు వేస్తున్నారు కదా, మరి ఎమ్మెల్యేకి అడగాలి కదా? ఎమ్మెల్యేకి అడగాలంటే ఓట్లు వేసినప్పుడు వస్తున్నారు. చెప్పు, ఏం సంగతి చెప్పు, మీ పేరు చెప్పు. నా పేరు మల్లేశం. చెప్పు. మా గల్లీ కౌన్సిలర్ సార్ ప్లాట్ సర్వే నెంబర్ మొత్తం ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి ఇచ్చేస్తాము, చూపిస్తా అని తీసుకొని పోయిండు. ఇంతవరకు మీకు ఏమా నీ పేరు చెప్పు. ఏం కావాలి మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? తిరిగి కాళ్ళు పోతున్నాం, అలసిపోతున్నాం, ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నాం. ఇల్లు వస్తలేదని తిరుగుడు అవుతుంది. ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, ఎంపీ పట్టించుకుంటలేరు, ఎవ్వరు ఏ రాజకీయంలో చీఫ్ మినిస్టర్ ఎవరు పట్టించుకుంటలేరు. అంటే మీకు మాయ మాటలు చెప్పి మీకు నమ్మించి మోసాలు చేస్తున్నారు పేదవాళ్ళకు. అధికారం వాళ్ళు పనులు చేయలేకపోతే మరి ఎందుకు వాళ్ళకి ఈ పదవి ఎందుకు రాజీనామా చెయ్యాలన్నా? ఉన్నోళ్ళకి ఇస్తే మనం లేని వాళ్ళం ఎట్లా బతకాలి? కిరాయిలో ఎంత గంట కట్టుకోవాలి? 5,000, 4,000, 5,000 కట్టుకుంటాం. ఒక పాప ఉంది, అప్పు ఉంది నాకు. దగ్గర రండి మీరు. ఇప్పుడు